Hi everyone, very good evening. Welcome to the session. Yeah, so మనం ఏం నేర్చుకున్నాం ఇప్పటి వరకు? I will start asking. Uh, it's the most important because we need to revise the things. We are not learning the things, we need to actually revise. We need to more revise and less learn. It's not a big deal at all, okay? First, we need to understand. We'll go back and understand about older concepts once again. What are the different windows that we learn? I mean, we need to understand something like, okay? సో విండోస్ లో ఏమేమి ఓఎస్లు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ గా ఓకే విండోస్ లో నేను ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే మీకు రీకలెక్షన్స్ అన్నమాట. టూ టైప్స్ ఉంటాయి, ఒకటి సర్వర్ ఎడిషన్స్, ఒకటి డెస్క్టాప్ ఎడిషన్స్. ఓకే, డెస్క్టాప్ ఆర్ యూ కెన్ సే ల్యాప్టాప్ ఎడిషన్స్. ఓకే, సో సర్వర్ ఎడిషన్స్ వచ్చేసి మనకి ఏమేమి చెప్పాను నేను? 2003 R2 server, 2008 R2 server, అన్నిటికి ముందు ఒక సర్వర్ అని ఉంటుంది. సో ఐఎమ్ నాట్ రైటింగ్ ఆల్ దిస్ స్టఫ్. 2012 R2, 2016, 2019, 2022. ఓకే, సో ఇక్కడ వరకు మనకు అబ్జలీట్ అయిపోయినాయి. ఇక్కడ వరకు అబ్జలీట్ అయిపోయింది. అరే ఇక్కడ వరకు అబ్జలీట్, ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇవి మటుకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. సిమిలర్లీ డెస్క్టాప్ లో విండోస్ ఎక్స్పీ, విండోస్ ఎక్స్పీ, SP3, తర్వాత విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1, ఇక్కడ వరకు డెడ్. విండోస్ 10, విండోస్ 11, ఇప్పుడే ఇవి ప్రజెంట్ ఇవి ఉన్నాయి అంతే. విండోస్ 10 అండ్ విండోస్ 11. ఓకే, సో ఇంతవరకు విండోస్ లో మనం బేసిక్ అర్థం చేసుకున్నాం. అండ్ వీ హ్యావ్ ఇన్స్టాల్ విండోస్ 10 ఆల్సో. విండోస్ 11 ఇన్స్టాల్ చేయడం ట్రై చేసాం, ఇన్స్టాల్ కాలేదు. మళ్ళీ మనం ఇన్స్టాల్ చేద్దాం, నో ప్రాబ్లం. ఇది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, నా దాంట్లో కొంచెం ప్రాబ్లం ఉంటే నేను సార్ట్అవుట్ చేసుకున్నాను. నువ్వు విండోస్ 11 ఇన్స్టాల్ చేసినా కూడా ఇట్స్ వెరీ సింపుల్. మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం కావాలంటే, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో మనకు ఒక ఐడియా వచ్చింది. సో వీటి కోసం ఏం కావాలి మనకి? మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఏం డౌన్లోడ్ చేయాలి? ఐఎస్ఓస్ అనేవి డౌన్లోడ్ చేయాలి. ఐఎస్ఓ అంటే ఏంటి? బూటబుల్ సిడీస్ అనమాట. సిడీస్ ఆర్ డివిడీస్. ఇది యాక్చువల్లీ సాఫ్ట్ కాపీ ఆఫ్ సిడీ ఆర్ డివిడి. ఓకే, సాఫ్ట్ కాపీ ఆఫ్ సిడీ ఆర్ డివిడి. సో మనం డౌన్లోడ్ చేసుకుంటాం. యాక్చువల్లీ దీన్ని మనం సిడీ లాగా రైట్ చేసుకోవాలి. సిడీలో రైట్ చేసుకొని మన సిడీ డ్రైవ్లో వేసుకొని స్టార్ట్ చేసేటప్పుడు బూటప్లో స్టార్ట్ చేయాలి. కానీ మనకి ఇప్పుడు సిడీ డివిడీస్ వాడట్లేం కాబట్టి ఐఎస్ఓని వాడుతున్నాం. ఓకే, ఐఎస్ఓ అనే డైరెక్ట్ సిడీని, సాఫ్ట్ సిడీని వాడుతాం. లైక్ ఏంటంటే ఇంతకుముందు ఫోటోస్ ప్రింట్ తీసుకుంటుంటే ఇప్పుడు ఏంటంటే మొబైల్లో చూసుకుంటున్నాం, లేదంటే ఒక సాఫ్ట్ ఆల్బమ్ తయారు చేసుకుంటున్నాం, దాంట్లో పెట్టేసుకుంటున్నాం. ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తాం, దాంట్లో అన్ని సేవ్ చేసుకుంటున్నాం. ఈ ట్రిప్ ఆ ట్రిప్ అనుకుంటే అన్ని అందులో పేస్ట్ చేస్తున్నాం. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్యూటర్ ఓపెన్ చేసాం, చూస్తున్నాం, అయిపోయింది అంతే. హార్డ్ కాపీలా ఉండదు అనమాట, అంటే సిడీ లాగా ఉండదు, సాఫ్ట్ కాపీ. రైట్, లినక్స్లో మనం ఏం అండర్స్టాండ్ చేసుకున్నాం? ఫస్ట్ లినక్స్ చాలా ఉంటాయి. లినక్స్లో చాలా ఉంటాయి. అయితే థీము నేను ఒక 15 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే, ఎక్కువ టైం తీసుకోను. సో బికాస్ మనం ఫర్దర్ వెళ్దాం. సో లినక్స్ చాలా ఉన్నాయి. లినక్స్కి ముందు యూనిక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుండే. ఇప్పుడు యూనిక్స్ కాన్సెప్టే లేదు, ఓన్లీ లైనక్స్. లైనక్స్లో వెరీ ఫేమస్ రెడ్ హ్యాట్, ఉబంటు. రైట్, రెడ్ హ్యాట్, ఉబంటు, ఇంకా చెప్పండి, ఐడియా ఉందా? గుర్తు తెచ్చుకోండి. రెడ్ హ్యాట్, ఉబంటు, సెంటోఎస్, ఓపెన్ సుసే, డెబియన్, స్లాక్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ చాలా ఉన్నాయి. సుసే ఎంటర్ప్రైజ్, ఓకే, అండ్ ఒరాకిల్ లినక్స్, ఇలా చాలా ఉన్నాయి. కానీ మనము ఉబంటుని ఇన్స్టాల్ చేసాము. ఆల్మోస్ట్ ఉబంటు ఎలా ఇన్స్టాల్ అవుతుందో మిగిలినవి కూడా అలానే ఇన్స్టాల్ అవుతాయి. ఓన్లీ ఏంటంటే మనకు ఆప్షన్స్ అడుగుతాం అనమాట ఇన్స్టాల్ చేసేటప్పుడు. వాట్ యూ వాంట్ టు ఇన్స్టాల్? వుడ్ లైక్ టు ఇన్స్టాల్
ఎస్, నో, ఓవర్ రైట్ ఇట్లా ఆప్షన్స్ అడుగుతుంటుంది. మనం దాన్ని చదివి అర్థం చేసుకొని నెక్స్ట్ కొట్టేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేయడానికి మన దగ్గర డైరెక్ట్ మల్టిపుల్ మిషన్స్ లేవు కాబట్టి, మల్టిపుల్ కంప్యూటర్స్ లేవు కాబట్టి మనం ఏం యూజ్ చేసాము, హైపర్వైజర్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. హైపర్వైజర్ టెక్నాలజీ ఏంటి, హైపర్వైజర్ ఏంటి, వర్చువల్ మిషన్, దట్ ఈస్ వర్చువల్ మిషన్. సో మనం ఏది యూజ్ చేస్తున్నాము వర్చువల్ మిషన్ లో, ప్రోడక్ట్ పేరు వర్చువల్ వర్క్ స్టేషన్, దట్ ఈస్ VMware వర్క్ స్టేషన్, సారీ VMware వర్క్ స్టేషన్. ఓకే, సో VMware వర్క్ స్టేషన్ దేనికోసం వర్క్ చేస్తున్నాం, మనం ఏదైనా ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే VMware వర్క్ స్టేషన్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం, రైట్. సో VMware వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ VMware వర్క్ స్టేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసినాం, డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ అని కొట్టేసాము, ఇన్స్టాల్ అయిపోయింది. ఇందులో ఇలా ఇన్స్టాల్ అవుతుంది. దీంట్లో ఓఎస్ అనే దాని పైన ఉంటుంది. ఓకే, పైన ఓఎస్ ఉంటుంది, దాని పైన ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వరకు అది అర్థమైంది కదా. ఎనీ కన్ఫ్యూజన్ లెట్ మీ నో, ఎందుకంటే దీని తర్వాత ముందుకెళ్ళినా కొద్ది మనకు కొత్త టాపిక్స్ వస్తాయి కాబట్టి మర్చిపోతాం, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. ఓకే, సో వర్చువలైజేషన్ లో VMware అనేది VMware వర్క్ స్టేషన్ ని మనం చేస్తున్నాం. సో ఇదిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం, దీంట్లో మనము విండోస్ 10, విండోస్ 2019 ఇన్స్టాల్ చేసినాం మనం, రైట్. ఒరాకిల్ ఒకరేమో ఏంటి రెడ్ హ్యాట్ ఇన్స్టాల్ చేసి పంపించిండ్రు. సో ఆప్షన్స్ ని బట్టి మనం ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. కొన్ని ఉబంటుని మనం ఒకసారి 2 సార్లు ఇన్స్టాల్ చేసినాం. ఓకే, ఉబంటు ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో మనం కొన్ని కమాండ్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ కమాండ్స్ నేర్చుకునే ముందు మనం ఫైల్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం, అవునా కదా. ఫైల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, లైనెక్స్ లో ఫైల్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. లైనెక్స్ లో ఫైల్ స్ట్రక్చర్, సో ఫైల్ స్ట్రక్చర్ లో నేను ఎట్లయితే C డ్రైవ్ D డ్రైవ్ ఉంటుంది అని చెప్పానో, విండోస్ లో డిస్ప్లేస్ లో కొడితే C డ్రైవ్ అని ఉంటుందా, C డ్రైవ్ లో యూజర్స్, విండోస్, ప్రోగ్రామ్ ఫైల్స్ 86 అయితే ఏవైతే ఉన్నాయో ఇలానే C డ్రైవ్ ఒకటే ఉంటది. ఇక్కడ ఒకటే, దాన్ని మనం అంటే స్లాష్, దీన్నే మనం అంటాం రూట్ డైరెక్టరీ, దీన్నే మనం ఏమంటాం రూట్ అంటాం. దీన్ని మనం ఏమని పిలుస్తాము, స్లాష్ అని పలుకుతాము, కానీ దీని యాక్చువల్ అంటే రూట్ అంటే ఏంటంటే వేరు మనకు తెలుసు కదా వేరు అంటే. సో కింద రూట్ మొత్తం ఎక్కడికైతే మనం పరుచుకుపోతాయి ఒక చెట్టుకి, ఈ రూట్ అన్నమాట, దీన్ని రూట్ అంటాం. దీంట్లో టోటల్ గా నేను 14 ఇంపార్టెంట్ ఫోల్డర్స్ ఉంటాయని చెప్పిన. ఎన్ని, 14 ఇంపార్టెంట్ ఫోల్డర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఫోల్డర్స్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేనేం చెప్పిన, స్లాష్ అనేది పెట్టి ఇలాగా 14 ఫోల్డర్స్ కట్ చేసిన. ఫస్ట్ స్లాష్ బూట్, స్లాష్ రూట్, స్లాష్ హోమ్, స్లాష్ బిన్, స్లాష్ sbin. okay, then slash etc, slash media, slash dev, slash lib, slash usr, slash temp, slash proc. okay, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 13 14 మిస్ అయినాయి, ఇక్కడ రాసిన కింద. 13 వచ్చేసి వేర్. ఓకే, 14th ఏంటి చెప్పండి, బూట్, రూట్, హోమ్, బిన్, sbin, etc, మీడియా, dev. ఎగ్జాక్ట్లీ, ఆప్ట్. 14th is a opt. సో దీంట్లో కూడా నేను చెప్పిన బూట్ అంటే అన్ని లోడ్ అయ్యే, బూట్ లో బూట్ ఫైల్స్ లోడ్ అవుతాయి. సో ఇక్కడ అన్ని బూట్ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, స్లాష్ బూట్ లో ఉంటాయి. స్లాష్ రూట్ అంటే ఎవరు, ప్రిన్సిపల్ అంటే ఎవరు, అడ్మినిస్ట్రేటర్. సో ఇతని కోసం సపరేట్ ఒక రూమే ఉంటుంది అనమాట. అంటే ఇది రూట్ అనే యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్ ఇది. ఏది, స్లాష్ రూట్ అనేది. ఓకే, రూట్ డైరెక్టరీ వేరు, రూట్ ఫోల్డర్ వేరు. ఇది రూట్ స్లాష్ అనేది రూట్ డైరెక్టరీ, అంటే డైరెక్టరీ యొక్క ఫస్ట్ స్టార్ట్ పాయింట్. స్లాష్ రూట్ అనేది డైరెక్ట్ రాసింది ఉంటుంది,
అంటే మనకు టోటల్గా 3 డిఫరెంట్ టైప్ 4 ఉంటాయి అన్నమాట. అంటే ఒకటి ఇది స్లాష్ అంటే రూట్ డైరెక్టరీ, ఇంకోటి స్లాష్ రూట్ అంటే రూట్ ఫోల్డర్. ఓకే, ఇది ఎవరు రూట్ అనే యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్. ఓకే, ఇంకొకటి రూట్ అనే ఒక యూజర్ ఉంటాడు యూజర్. ఓకే, ఇంకొకటి హ్యాష్ ప్రాంప్ట్ అంటే యూజర్లో లాగిన్ అవుతే వెన్ రూట్ లాగిన్ ఇది అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని మనం రూట్ యూజర్ లాగిన్ స్టేటస్ అంటాం, రూట్ లాగిన్ స్టేటస్. లేదంటే ఇలా ఉంటుంది నార్మల్ యూజర్. ఓకే, ఇంతవరకు మనం చూసినాం చాలాసార్లు. మనము డైరెక్టరీ ఓపెన్ చేయగానే ఎక్కడ ఉంది ఉబంటు అనే ఫోల్డర్ ఓపెన్ చేయగానే admin at 123 రైట్. కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇలా 14 ఫోల్డర్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్, వన్స్ గుర్తుపెట్టుకున్నాక ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో తర్వాత ఇక్కడ 4 డిఫరెంట్ రూట్ అనే వాటికి 4 ఉన్నాయి టోటల్గా. ఒకటి రూట్ డైరెక్టరీ, దాన్ని మనం స్లాష్ అంటాము. అంటే దాన్ని ఎలా పిలుస్తామంటే స్లాష్ అని పిలుస్తాం మనం. ఓకే, స్లాష్ రూట్ అంటే స్లాష్ రూట్ అంటే రూట్ ఫోల్డర్, ఎక్కడైతే రూట్ యూజర్ ఉంటాడో దాని యొక్క హోమ్ ఫోల్డర్. రూట్ అంటే ఒక యూజర్ కూడా ఉంటాడు, దాని పేరు రూట్ రాస్తాం, రూట్ అనే యూజర్ రాస్తాం. ఇంకోటి హ్యాష్ ప్రాంప్ట్ అని వచ్చినప్పుడు దాన్ని రూట్ లాగిన్ స్టేటస్ అంటాం. ఓకే, డాలర్ అంటే నార్మల్ యూజర్ లాగిన్ అయి ఉంటే మనకి డాలర్ కనబడుతుంది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్ టెర్మినల్ ఓపెన్ చేయగానే మనకి డాలర్ బై డిఫాల్ట్ డాలర్ ఉంటుంది. డాలర్ ఉందా? డాలర్ ఉంది. ఓకే, ఇక్కడ నేను చెప్పినా కూడా ఇదని మీనింగ్ ఏంటి చెప్పినా నేను. ఉబంటు అంటే ఏంటి, ఏ యూజర్ లాగిన్ ఉన్నాడో, యూజర్ ప్లస్ కంప్యూటర్ నేమ్. ఈ కంప్యూటర్ నేమ్ ఏంటి, ఉబంటు విఎం. ఇక్కడ టిల్డా అంటే ఎవరు, టిల్డా అంటే ఎవరి ఫోల్డర్ ఉంది ఇక్కడ, ఈ ఉబంటు యొక్క హోమ్ ఫోల్డర్ ఉంది. అంటే ఎలాంటి దాని పాత ఏం రాస్తాము, లెట్స్ సే ఉబంటు ఇస్ ఏ యూజర్, ఉబంటు @ubuntu vm, లెట్స్ సే టిల్డా డెస్క్టాప్ అని ఉంది అనుకో. ఇక్కడ టిల్డా వాల్యూ ఏంటి, టిల్డా ఈక్వల్ టు వాట్, టిల్డా ఈక్వల్ టు వాట్, who will tell? Badri, what is tilde here? Sahiti, user home folder. which user? Okay, ubuntu/home/ubuntu. Exactly, /home/ubuntu. Very perfect. Because నేను టిల్డా వాల్యూ చెప్పిన ఏ యూజర్ ఉంటాడో ఆ యూజర్ యొక్క హోమ్ అనే ఫోల్డర్లో ఆ ఫోల్డర్ యొక్క యూజర్ ఉంటాడు అని చెప్పిన. అంటే ఇక్కడ ఈ హోమ్లో ఈ ఉబంటు అనే ఫోల్డర్ ఉంటుంది. అంటే ఇప్పుడు టిల్డా అంటే మనం ఈ పాత్ దగ్గర ఉన్నాం. అంటే ఇప్పుడు ఇప్పుడు టిల్డా డెస్క్టాప్ అంటే ఎక్కడ ఉన్నట్టు, మనము /home/ubuntu/desktop ఇక్కడ ఉన్నట్టున్నారు మనం. అర్థమైందా దీని మీనింగ్, ఇక్కడ ఉన్నట్టు ఎగ్జాక్ట్. సపోజ్ రూట్ అనే ఫోల్డర్ ఉంది అనుకోండి, రూట్ అనే ఫోల్డర్లో లాగిన్ అయినాం, రూట్ యూజర్లో లాగిన్ అయినాం, ఉబంటు విఎం టిల్డా సేమ్ డెస్క్టాప్. ఇక్కడ ఏముంటుంది, ఫస్ట్ ఇక్కడ డాలర్ ఉంటే ఇక్కడ డాలర్ ఉండే ఫస్ట్, ఎందుకంటే ఇది ఉబంటు అనే యూజర్. ఇక్కడ రూట్ అనగానే ఆటోమేటిక్గా ఏముండాలి, ఇక్కడ చెప్పిన కదా రూట్ అనే యూజర్ లాగిన్ అవగానే ఏమవుతుంది,
హ్యాష్ ప్రాంప్ట్ అవుతుంది. ఇక్కడ 80% హ్యాష్ ప్రాంప్టే వస్తుంది. ఓకే, మీరు ఎట్లా ట్రై చేసినా రూట్ అనే యూజర్ లాగిన్ అయితే చాలు, ఇక్కడ హ్యాష్ ప్రాంప్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్నే మనము రూట్ లాగిన్ లో ఉన్నామని చెప్తాము. యూజర్ ఏంటి ఇక్కడ? రూట్. ఇప్పుడు రూట్ యొక్క టిల్డా వాల్యూ ఏంటి? రూట్ యొక్క టిల్డా వాల్యూ ఏంటి? స్లాష్ అనిల్ స్లాష్ రూట్. ఎగ్జాక్ట్లీ, స్లాష్ రూట్. చెప్పినా కదా, రూట్ అంటే ప్రిన్సిపల్ కి సపరేట్ రూమ్ ఉంటుంది, దాన్ని హోమ్ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది, స్లాష్ రూట్ అనే సపరేటే ఉంటుంది, అది నార్మల్ హోమ్ లో ఉండదు. ఓకే, సో ఇక్కడ రూట్ అనేది స్పెషల్ గా రూట్ అనే ఫోల్డర్ ఉంటుంది. సో రూట్ అనే ఫోల్డర్, రూట్ అనే యూజర్ కోసం రూట్ అనే ఫోల్డర్ ఉంది. పర్ఫెక్టా? సో ఇప్పుడు ఇక్కడ డెస్క్టాప్ అంటే టిల్డా డెస్క్టాప్ అంటే ఏమని రాస్తాం మనం అంటే పాత ఏంటి ఎగ్జాక్ట్ గా? స్లాష్ రూట్ స్లాష్ డెస్క్టాప్. ఓకే, ఇంతవరకు అర్థమైందా? బద్రి, ప్లీజ్ కంటిన్యూ టు సీ ఓల్డర్ వీడియోస్. 1-2 సార్లు చూడాలి, అప్పుడే నీకు అప్పుడే నీకు ఐడెంటిఫై వస్తుంది. నోట్స్లో రాస్తూ ఉంటూ చెప్పినాయి ప్రాక్టీస్, అంటే నోట్స్లోనే ప్రాక్టీస్ చేయ, ఇప్పుడు వస్తాయి నీకు అర్థం అవుతుంది ఎట్లా రాయాలి అనేది. ఓకే రైట్. సాహితి, ఇస్ దిస్ టిల్ హియర్ పర్ఫెక్ట్? Yeah, okay, sir. Yeah. Ranjit, you have any doubts? No, అన్న. Perfect, అన్న అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఓకే. Prabhakar sir, you might have seen the older videos also. సో ఇక్కడ వరకే అంటే మీరు ఇక్కడ వరకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది మన బేసిక్స్. మళ్ళీ ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, ఎందుకంటే అప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ చిన్న షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఆఫ్టర్ దిస్ మన ఈ 14 ఫోల్డర్స్ ఇక్కడ ఇది అర్థమైన తర్వాత, ఇక్కడ ఇది అర్థమైన తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ని ఎట్లా యాడ్ చేస్తాము? యూజర్ ఎట్లా యాడ్ చేస్తాము? ఫస్ట్ కమాండ్ ఏం చెప్పినా, సపోజ్ డాలర్ నుంచి హ్యాష్ ప్రాంప్ట్లోకి అంటే రూట్ అనే యూజర్లోకి లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ కమాండ్ ఏంటి? ఫస్ట్ కమాండ్ ఇస్ sudo -i. ఓకే, sudo -i అని కొట్టగానే మీకు ఫస్ట్ యూజర్ ఏదైతే మీరు లాగిన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైతే యూజర్ ఉంటుందో ఆ యూజర్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. సో అది ఉబంటు జనరల్లీ నా దాంట్లో, మీ దాంట్లో ఏం పేరు పెట్టుకుంటే ఆ పేరుతో లాగిన్ అవుతుంది. అప్పుడు ఆ పాస్వర్డ్ ఇవ్వగానే డాలర్ నుంచి రూట్లోకి చేంజ్ అవుతుంది. రూట్ @ ఏదైతే మీ కంప్యూటర్ నేమ్ ఉంటుంది, కంప్యూటర్ నేమ్ ఉబంటు /, టిల్డా డెస్క్టాప్ అనేది జనరల్ ఇదే వస్తుంది. టిల్డా డెస్క్టాప్ ఫస్ట్ ఫోల్డర్ ఉంటుంది, ఇక్కడ హ్యాష్ ప్రాంప్ట్లోకి కన్వర్ట్ అవుతుంది. లెట్సే ఉబంటు నుంచి ఉబంటు @ ఉబంటు VM డెస్క్టాప్ నుంచి ఇక్కడ డాలర్ ఉన్నప్పుడు ఇక్కడ కమాండ్ ఇస్తాం, ఏమని ఇస్తాం? sudo -i అని ఇవ్వగానే మనకు పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ పాస్వర్డ్ ఉబంటు పాస్వర్డ్ స్పే చేయగానే ఇలా షిఫ్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం రూట్ అనే యూజర్లో లాగిన్ అయినాం, ఎందుకంటే మనం రూట్లోకి షిఫ్ట్ అవుతున్నాం. సో దీని తర్వాత ఏం కావాలి మనకు? ఫస్ట్ యూజర్ ఎట్లా యాడ్ చేస్తాం? యూజర్ యాడింగ్ కమాండ్ ఏంటి? యాడ్ యూజర్ నేమ్, ఏ నేమ్ ఇవ్వాలంటే ఆ నేమ్ ఇవ్వండి. తర్వాత అది పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ప్రొవైడ్ చేయండి, ఎంటర్ కొట్టండి. 2-3 సార్లు ఎంటర్ అడుగుతుంది, కొన్ని డీటెయిల్స్ అవుతాయి. నేమ్ ఏంటి, దానికి అది ఎక్కడ, దానికి ఏం పేరు పెట్టాలనుకుంటారు అన్ని. కొత్త యూజర్ క్రియేట్ చేస్తుంది కదా. సో ఇది అయిన తర్వాత దీనిలోకి లాగిన్ అవ్వాలంటే ఎలా అంటే ఆ కొత్త యూజర్లోకి షిఫ్ట్ అవ్వాలంటే ఎలా? లాగిన్ ఇంటూ న్యూ యూజర్ కమాండ్ ఏంటి? su యూజర్ నేమ్. లెట్స్ సే విష్ణు అనే యూజర్ ఉన్నాను అనుకోండి. నేను ఏదైనా యూజర్ ఏ యూజర్లో ఉన్నా ఇంకో యూజర్లో చేంజ్ అవ్వాలంటే అది డాలర్లో ఉన్న హ్యాష్లో ఉన్న డజంట్ మ్యాటర్. su లెట్స్ సే విష్ణు అని కొట్టగానే విష్ణు అనే యూజర్కి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చినావో అది ఇస్తే అప్పుడు నువ్వు సపోజ్ రూట్లో ఉన్నా అనుకోండి, విష్ణులోకి చేంజ్ అవుతుంది. VISHNU @Ubuntu VM అని చేంజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు విష్ణు అనే యూజర్లో ఉన్నట్టు.
ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేసినా విష్ణు ఈజ్ రెస్పాన్సిబుల్ బికాస్ నువ్వు స్విచ్ యూజర్ చేసినావు కదా, రైట్? నౌ ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? డైరెక్టరీ అంటే ఏంటి? ఫోల్డర్. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ యూస్ చేస్తాం? రంజిత్, ఎనీ ఐడియా? సాహితి, ఎంకేడిఐఆర్ ఫోల్డర్ నేమ్, రైట్? ఎంకేడిఐఆర్ ఫోల్డర్, మీరు ఏ పేరు పెట్టుకోవాలంటే ఆ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్. లెట్స్ సే ఫోటోస్ నేను పెట్టినా అనుకో, ఇక్కడ ఫోటోస్ అని క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎలా? టచ్ ఫైల్ నేమ్. ఓకే, టచ్ అని ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్ నేమ్ క్రియేట్ అవుతుంది. దీంట్లో ఏమైనా డాటా రాయాలంటే ఎలాగా? ఈకో టు రైట్ డాటా ఇన్సైడ్. టు రైట్ డాటా ఇన్సైడ్ ఏంటి? ఈకో డాటా కోడ్ చేయు, లేదంటే ఈకో ఇచ్చిన తర్వాత జస్ట్ టైప్ చేయి ఎంత. లెట్స్ సే దిస్ ఈజ్ మై ఫస్ట్ డాటా, దిస్ ఈజ్ మై ఫస్ట్ డాటా కోలన్ మీరు ఏదైతే ఫైల్ నేమ్ తయారు చేస్తారో ఫైల్ నేమ్ ఇది అపెండ్ అవుతుంది. సపోజ్ ఓవర్ రైట్ చేయాలంటే ఇది అపెండ్ కి డబుల్ కోట్ ఇస్తామంటే ఉన్న డాటాతో పాటు యాడ్ అవుతుంది. డబుల్ గ్రేటర్ దాన్ ఇస్తే, సింగిల్ గ్రేటర్ దాన్ ఇస్తే ఏదైతే ఉన్నదో అది మొత్తం రీప్లేస్ అయ్యి మనం ఏది పెడితే అది ఉంటుంది. ఓకే, సో ఇది కామన్ అండర్స్టాండింగ్ మనం ఉబంటు అర్థం చేసుకున్నాం. సో ఇలా మనకి నేను కొన్ని ఆల్మోస్ట్ ఒక 20-25 కమాండ్స్ ఇచ్చిన, అండ్ దాంతోపాటు మనకు ఆడిటింగ్ కోసం అని చెప్పేసి, అంటే మనకి ఫోల్డర్లో ఏముంటాయి, ర్యామ్ ఏంటి, ఓఎస్ ఏంటి, అవి ఎట్లా చేస్తాం అంటే మనం గవర్నెన్స్లోకి వెళ్ళాలనుకుంటే, ఆడిట్ చేయాలనుకో, ఆడిటర్గా మనం ఒక సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలంటే మనము విండోస్లో అంటే సింపుల్గా ఇలా సి డ్రైవ్ లేదంటే దిస్ పీసీ అని క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్ కొట్టగానే అన్ని ఇక్కడ వస్తాయి. కంప్యూటర్ నేము, ఇది వర్క్ గ్రూప్ ఉందా, దాని ర్యామ్ ఎంత, దాని సిస్టమ్ ఎంత, దాని ప్రాసెసర్ ఏంటి, దాని ఓఎస్ నేమ్ ఏంటి, ఓఎస్ వర్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ ఒక దగ్గర వచ్చేస్తాయి. అవునా కదా? ఇది చాలా ఈజీ, ఎందుకంటే విండోస్ గ్రాఫికల్ యూజర్. బట్ లైనక్స్లో అట్లా కాదు. మీరు ర్యామ్ చెక్ చేయాలంటే కమాండ్ ఉంది, ప్రాసెసర్ చెక్ చేయాలంటే కమాండ్ ఉంది, ప్రతి ఒక్కదానికి ఒక కమాండ్ ఉంది. నేను ఇచ్చిన ఆల్రెడీ ఒక 15-20 కమాండ్స్ ఇచ్చిన మీకు. సారీ, అది కొంచెం ఈరోజు లేట్ అయ్యి నేను కొంచెం డిలే అప్లోడ్ చేసిన. ఒకసారి చెక్ చేసుకోండి, కమాండ్స్ రన్ చేయండి. టాప్ అని, పిఎస్ అని, ప్రాక్ మైనస్ అంటే కొన్ని ఇచ్చిన మీకు లిస్ట్ ఉన్నది. మీరు అవి ప్రాక్టీస్ చేయాలి. ఇన్స్టాల్ చేసి అది రన్ చేసిన ఒక కమాండ్ రన్ చేస్తే మీకు లిస్ట్ వస్తుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దాంట్లో ఉన్న కంటెంట్ చదవాలన్నమాట. ఓకే, సో ఇలా మనం ఓవర్ అండ్ అబౌవ్ కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఎందుకు ఉబంటు గురించి, రైట్? ఉబంటులో చాలా వర్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ వర్షన్ 2304, 2310 వర్షన్ అనేది ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పిన ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఉబంటు సైట్ నుంచి. ఏది ఉన్నది సింపుల్గా మనము ఉబంటు డౌన్లోడ్ అని కొట్టగానే మనకు ఫస్ట్ సైటే వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఉబంటు డెస్క్టాప్ అని ఉందా, జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఓల్డర్ వర్షన్స్ కావాలనే దొరుకుతాయి. ఉబంటు ఫ్లేవర్స్, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి. ఉబంటు ఇది లైట్ ఉబంటు, ఆ ఉబంటు, ఈ ఉబంటు అని చెప్పినా కదా. ఇగో ఈ ఎడ్జ్ ఉబంటు, కుబంటు, ఎల్బంటు, ఉబంటు గోల్చి, ఉబంటు సిన్నమోన్, ఉబంటు క్లీన్, ఉబంటు మేట్, ఉబంటు స్టూడియో ఎందుకు? ఇది ప్రీ కాన్ఫిగర్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ గ్రాఫికల్ యూజర్స్, ఇంజనీర్స్ కోసం అని, వాళ్ళ కోసం అని ఉబంటు స్టూడియో చేశారు. ఉబంటు యూనిటీ, ఓకే, ఎక్స్బంటు, ఓకే, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇలా వెళ్ళిపోతూ ఉంటే బ్లాక్ బంటు అని, ఆ బంటు, ఈ బంటు అని చాలా ఉన్నాయి. కానీ మనకు కావాల్సినవి మనం వాడుకోవచ్చు. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్. ఓకే, సో మనకి ఫీచర్స్ ఇవి మనకి ఇన్స్టాల్ చేసుకుంటే, డౌన్లోడ్ ఉబంటు అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఉబంటు డెస్క్టాప్ ఓల్డర్ వర్షన్ చేయాలనుకుంటే ఓల్డర్ వర్షన్. ఓకే, ఉబంటు 2204 ఉంది, ఉబంటు 2304 ఉంది.
ఉబంటు రిలీజ్ నోట్స్, ఉబంటు ఓల్డర్ వర్షన్స్ కావాలంటే ఓల్డర్ వర్షన్స్ ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఎక్కడ ఉందబ్బా ఓల్డర్ వర్షన్స్ ఒక దగ్గర ఉంటుంది. ఒకటి అంటే జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇంత దొరకకపోతే ఇక్కడ ఉంటాయి, ఇక్కడ డౌన్లోడ్ వెళ్ళి ఎంతబ్బా యా ఓల్డర్ రిలీజెస్ ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ ఓల్డర్ రిలీజెస్ మీద క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది మీకు 22, 20, ఇక్కడ 18, 16 ఏది కావాలంటే దాంట్లో క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇలా మనకి ఏ వర్షన్ కావాలంటే లెట్స్ సే మనం 18, 16 చూడాలనుకుంటా, 16 క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ వస్తుంది. డెస్క్టాప్ ఇమేజ్ 32 బిట్ 64 బిట్ సర్వర్ ట్రాన్స్ఫర్ ఇలా ఏది కావాలంటే అది చూడండి, లిస్ట్ అన్నీ వచ్చినాయి. మనకి ఏది కావాలంటే అది మనకు డౌన్లోడ్ అయిపోతుంది, అది మ్యాటర్ ఏం కాదు. ఓకే, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నది ఏంటి అని చెక్ చేసుకోవాలి. ఉబంటు ఇది వచ్చేసింది. అలానే నేను మీకు చెప్పినా కదా, రెడ్ హ్యాట్ అనేది అనదర్ ఓఎస్, ఇది కూడా లైనక్స్ ఫ్లేవరే, చాలా ఫేమస్. సో ఇది కూడా ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. సో అది కూడా సేమ్ ప్రాసెస్, మనం ఫైల్ న్యూ వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాము. అంటే ఈ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయడం అనేది అంటే మనం ఒక కంప్యూటర్ని క్రియేట్ చేస్తున్నాం బేసికల్లీ. దాంట్లో మనం ఏది వేస్తే అది ఇన్స్టాల్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ మనం ఓన్లీ అండ్ ఓన్లీ ఉబంటు లేదంటే సపరేట్ రాయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ మనకు కష్టం అని చెప్పి నెక్స్ట్ క్లిక్ చేసి ఇది డీటెయిల్స్ అడుగుతుంది, కంపాటబిలిటీ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ డిస్క్ ఇస్తాం, లేదంటే ఐ విల్ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాటర్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం లైనక్స్ అని, ఎందుకంటే మనకి ఈజీ అయిపోతుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే. అండ్ వర్షన్ ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, మనం ఏది ఇన్స్టాల్ చేయాలంటే లెట్స్ సే రెడ్ హ్యాట్ చూడండి, రెడ్ హ్యాట్ 9, రెడ్ హ్యాట్ 8, నేను రెడ్ హ్యాట్ 8 ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ సే నెక్స్ట్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. నేను నా డి డ్రైవ్లో స్పేస్ ఉంది, ఫస్ట్ చెక్ చేసుకోండి ఎందులో స్పేస్ ఉంది. నాకు డి డ్రైవ్లో ఈ ఎఫ్ డ్రైవ్లో రెండిట్లలో స్పేస్ ఉంది, మిగిలిన అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, డి డ్రైవ్లో చెక్ చేసుకుంటాను. ఓకే, సో నేను ఏం చేస్తాను, డి డ్రైవ్లో సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక క్రియేట్ ఫోల్డర్ అని చేసి రెడ్ హ్యాట్ అని పెడుతున్నా దీనికి. ఓకే, రెడ్ హ్యాట్ అని పెట్టేసి ఓకే గుడ్, డిలో రెడ్ హ్యాట్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. నెక్స్ట్ దీనికి ఒక 2 ప్రాసెసెస్ ఇస్తున్నా, ఎందుకంటే మనకి ఎంత ఇచ్చుకోవచ్చు, కానీ మన దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నా అనే దాన్ని బట్టి మినిమం రిక్వైర్మెంట్స్ టు మ్యాక్సిమం రిక్వైర్మెంట్స్, మీ అవసరాన్ని బట్టి ఎంతమంది దీన్ని వాడతారు అనేది ఆ తర్వాత మీకు కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ మీకే అర్థమవుతుంది. మీరు సపోజ్ ఒక సపోర్ట్ ఇంజనీరు అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేయడం మొదలు పెడితే మీకు ఐడియా వస్తుంది, అంటే ఎంత అవసరం వస్తుంది, ఎంత అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు వన్ పర్సన్ ఉన్నారంటే మనం హాఫ్ గ్లాస్ రైస్ పెట్టేసుకొని తినేస్తాం. 2 మెంబర్స్ కూడా హాఫ్ గ్లాస్ పనికిరాదు కదా, ఎక్కువ కావాలి. అలానే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్రాసెసర్స్ ర్యామ్స్ పెరుగుతూ ఉంటాయి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనం 4 GB ర్యామ్ ఇస్తున్నాను, అంటే మినిమం ఫాస్ట్గా ఇన్స్టాల్ అవ్వడానికి కోసం అని. సో మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి మీరు పైన కింద ఇచ్చుకోండి. 2 GB ఇచ్చినా మెల్లగా కొంచెం లేట్ ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ నేను ఐ సెడ్ నాటింగ్ అదంతా ఇప్పుడైతే ఫస్ట్ నాటింగే చూసుకోమని చెప్పాను, మిగిలిన అన్ని నేను చెప్తాను ఫర్దర్గా, ఇప్పుడు నెట్వర్కింగ్ వచ్చినప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ ఎల్ఎస్ఐ ఇవన్నీ ఏం చేయకండి, ప్లస్ నెక్స్ట్ అని కొట్టేసేయండి. క్రియేట్ వర్చువల్ డిస్క్ సైజ్ వచ్చేసి 20 GB తీసుకుంటుంది డిస్క్ యొక్క సైజ్, నేను 60 GB ఇస్తున్నా దీంట్లో. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు కస్టమైజ్ హార్డ్వేర్ అని కొట్టి దీంట్లో నేను సిడి అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం సిడి అప్పుడు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ బ్రౌజ్, ఇక్కడ ఏం చేస్తాను, ఈ డ్రైవ్ లోనే అన్ని ఐఎస్ఓస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఐఎస్ఓస్ లో నేను పెట్టుకున్నాను, మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ చూసుకోండి ఆ ప్లేస్ లో. సో నేను రెడ్ హ్యాట్ ఎక్కడ ఉంది చూస్తున్నాను, లేదా
ఓకే. సమ్వేర్ ఇక్కడ ఉండాలి, లేకపోతే CentOS ఇన్స్టాల్ చేశాను, సేమ్ అది రెండు ఒకసారి లానే ఉంటాయి. సో ISOs ఇదే అనుకోండి, CentOS ఇన్స్టాల్ చేయాలి, ఏదైనా పర్లేదు. CentOS రెడ్ హ్యాట్ రెండు ఒకటే అని చెప్పిన కదా, రెడ్ హ్యాట్ ప్లేస్లో CentOS ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈరోజు డౌన్లోడ్ చేస్తాను. పవర్ ఆన్, ఆటోమేటిక్గా మీకు వస్తుంది ఆప్షన్ CentOS అని వస్తుంది. ఇదే ప్లేస్ రెడ్ హ్యాట్ OS అని వస్తుంది, ఎందుకంటే ఇవి రెండు సిస్టర్ OSS అనమాట. ఒకటి ఫ్రీ వర్షన్, ఇక్కడ రెడ్ హ్యాట్ స్ట్రీమ్ 9 అని వస్తుంది. ఇన్స్టాల్, జస్ట్ ఇక్కడ ఏంటంటే మౌస్ పని చేయదు అనమాట, మనము పైన కిందకి ఆరోస్ ఉపయోగించి ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సార్ యా ఒక డౌట్ సార్. యా ప్లీజ్. రెడ్ హ్యాట్ కానీ నెక్స్ట్ CentOS కానీ ఇవి ఏవైనా మనం ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు అది మన సిస్టంలో ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉండాలి కదా సార్? అవును, మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేయమని చెప్పినా కదా, ఇదిగోండి ఇట్లా డౌన్లోడ్ చేస్తాం. రెడ్ హ్యాట్ డౌన్లోడ్, రెడ్ హ్యాట్ ISO డౌన్లోడ్. ఎన్ని వర్షన్స్ అయితే మనం చూస్ చేసుకుంటామో ఆ వర్షన్స్ ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉండాలి. ఏ వర్షన్ ఇది ఇన్స్టాల్ చేయాలనుకున్నా ఆ వర్షన్ డౌన్లోడ్ అయ్యి ఉండాలి మీ దగ్గర. ఓకే. సో ఇట్స్ వెరీ సింపుల్. ఇదేంటంటే ఇక్కడ ఆప్షన్ వస్తుంది మీకు, ఇక్కడ ఆప్షన్ వస్తుంది చూడండి, రెడ్ హ్యాట్ ఇన్స్టాల్, రెడ్ హ్యాట్ లైనక్స్ ఇన్స్టాల్ అని ఆప్షన్. నేను రెడ్ హ్యాట్ ISO డౌన్లోడ్ అని చెప్పి రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ డౌన్లోడ్ అని కొట్టిన, ఫస్ట్ క్లిక్ చేసిన, ఏం చేయట్లేదు నేను, అన్ని డౌన్లోడ్ రెడ్ హ్యాట్ ఎట్ నో కాస్ట్ ఆప్షన్ అదే ఇస్తుంది. మనకి ఏంటంటే జస్ట్ ఇది క్లిక్ చేయాలంటే వాడు ఏమంటాడు, లాగిన్ చేయండి అని అంటాడు. మనము ఇక్కడ గూగుల్లో నుంచో ఎందులో నుంచో లాగిన్ అయిపోండి, ఇక్కడ లాగిన్ అయిపోవచ్చు, మీకేం ఎవరేమనరు. ఓకే, లేదు అంటే మాడ్యూల్ అడుగుతుంది ఏంటి, యా సాహితి ఏమంటుంది, వాయిస్ కట్ అవుతుంది. నేను ఉబంటు మీద ఆల్రెడీ ఒకసారి సార్ ఇప్పుడు క్లియరేనా సార్? యా పర్ఫెక్ట్. హలో. యా పర్ఫెక్ట్. ఉబంటులో నాకు FSDK మాడ్యూల్ అడుగుతుంది సార్. FSDK మాడ్యూలా? ఎస్ సార్. ఓకే, ఒక పని చేద్దామా, ఇది తర్వాత ఇన్స్టాల్ చేద్దాం. నువ్వు నీ అప్డేట్స్ అయితే అవసరం లేదు, నువ్వు జస్ట్ సెలెక్ట్ చేసి అన్చెక్ చేసి నెక్స్ట్ కొట్టేసాయి. ఓకే, అక్కడ ఆప్షన్ వస్తుంది, అన్చెక్ అని ఆప్షన్ వస్తుంది, జస్ట్ అన్చెక్ చేసాయి. లేదంటే ఒకసారి నీ స్క్రీన్ షేర్ చూపిస్తావా, నేను చూస్తాను. అంటే అది ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానని ఎస్టర్డే అది తీసేసి నెక్స్ట్ ఇంకో OS చేశాను సార్. అవునా, పర్లేదు. నీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు జస్ట్ ఆ స్క్రీన్ షాట్ తోటి ఒకసారి నువ్వు నాకు పంపించినావు అనుకో, ఒక ఫోటో కొట్టి సంథింగ్, నేను దానికి సొల్యూషన్ వెంటనే చెప్పేస్తాను. ఓకే, నెక్స్ట్ టైం నుంచి అది అంటే ప్రాబ్లం ఎట్లుంటుందంటే, ఆ ప్రాబ్లం ఎక్కడున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నువ్వు యూట్యూబ్లో ప్లేస్ చేసినా కానీ లేదంటే నాకు పంపించినా కానీ నేను నీకు సొల్యూషన్ వెంటనే కింద ఇది చేస్తే నీకు క్లూ ఇస్తాను, ఆ క్లూలో నీకు ఐడెంటిఫై అయిపోతుంది. ఓకే ఓకే, ఎనీ టైం ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా కానీ జస్ట్ మీరు కంటిన్యూస్గా నాకు కాల్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను, అట్లేం లేదు. ఓకే రైట్. సో ఇక్కడ మనకు ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో CentOS ప్లేస్లో రెడ్ హ్యాట్ అని వస్తుంది, మనం రెడ్ హ్యాట్ ఇన్స్టాల్ చేద్దాం, నో ప్రాబ్లం, ఎందుకంటే అందరూ డౌన్లోడ్ చేస్తాను నేను. సో నేను చూపించిన కదా రెడ్ హ్యాట్ డౌన్లోడ్ అని, రెడ్ హ్యాట్ డౌన్లోడ్ ISO డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఫస్ట్ది వస్తుంది డెవలపర్స్ రెడ్ హ్యాట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది లాగిన్, నేను అందుకే లాగిన్ ఏం చేస్తాను, నా దగ్గర ఉన్న దాంతో నాకు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి నేను లాగిన్ చేశాను. నేను పాస్వర్డ్ అవుతుంది, నా దగ్గర పాస్వర్డ్ ఇది, ఎందుకంటే ఇది జస్ట్ మనకు అలవాటే ఉంది కదా, సైన్ అప్ చేయడం అలవాటే కదా, ఒకరు క్రియేట్ అకౌంట్ చేసుకోవడము అది ఇది కామన్ అనమాట.
1 minute. See, ఇది లాగిన్ అయిపోయింది నా యూజర్లో విష్ణువర్ధన్. ఓకే, ఇక్కడ నాకు ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. రైట్, RHEL ISO డౌన్లోడ్, ఓల్డర్ వర్షన్స్, ఇక్కడ ఆప్షన్స్, డైరెక్ట్ ఆప్షన్స్ ఏమి ఉండవు, ఏది వర్షన్ కావాలంటే ఆ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేస్తాను. ఇది చూడండి, X64 ఆర్చ్. ఇలా మీకు ఏం తెలియదు అనుకుంటే ఇది సింప్లీ ఇది డౌన్లోడ్ చేసేయండి. లేదు అంటే ఇది మొత్తం రిలీజ్ డేట్, ఇది బూట్ ఐఎస్ఓ అని ఉంటుంది చూడండి. అంటే ఇది ఏం చేస్తుంది, బూట్ అయ్యి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేస్తుంది. లేదంటే DVD ఐఎస్ఓ, మీరు ఇది డౌన్లోడ్ చేయాలి. మీకు ఏం తెలియకపోతే ఇది డౌన్లోడ్ చేసేయండి. DVD ISO అని ఉంటుంది ప్రాపర్గా. బూట్ ISO అంటే ఏంటి, ఓన్లీ బూట్ చేసిన తర్వాత అది ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటుంది అనమాట. DVD అంటే మొత్తం సెట్, ఇది పెద్ద ఉంటుంది, 8.94 GB ఉంది. మీరు క్లిక్ చేసేయండి, ఏం కాదు, నాకు ఒక ½ అన్ అవర్ పడుతుంది, నేను డౌన్లోడ్ అయిపోతుంది. నేను రేపు చూపిస్తాను ఇది. అంతవరకు మనము CentOS ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో ఇట్ స్టార్టెడ్ డౌన్లోడింగ్. నాకు 1 అవర్ చూపిస్తుంది. ఓకే, సో మనం CentOS కనెక్ట్ అయిన తర్వాత చూస్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటుంది, ఏ లాంగ్వేజ్లో ఇన్స్టాల్ చేయాలి. ఇంగ్లీష్, దీంట్లో ఇంగ్లీష్ ఇండియా ఆప్షన్ ఉంది, ఇంగ్లీష్ ఇండియా ఆప్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ వెళ్ళండి, కంటిన్యూ. అంతా ఏ ఓఎస్ అయినా కానీ సింపుల్ సేమ్ ప్రాసెస్. ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడైతే ఇక్కడ ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి చూడండి, ఎక్స్క్లమేషన్, మిగిలిన అన్ని ప్రాపర్ సెలెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ పార్టిషనింగ్ అని అడుగుతుంది, ఇక్కడ మీకు ప్రాబ్లం చూపిస్తుంది. ఇది క్లిక్ చేసేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయకండి, ఇక్కడ ఆటోమేటిక్ డన్ అంతే. ఇది ఆటోమేటిక్ పార్టిషన్ చూస్ చేసుకోండి. మీకు డైరెక్ట్ గా ఆ బూట్ ఎంత, రూట్ ఎంత, వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఇంతవరకు జనరల్ గా లైనెక్స్ చాలా స్మార్ట్, దానంతా అదే అన్ని చేసుకుంటుంది. ఇలాంటిది ఎక్కడైనా మళ్ళీ ఇంకొకటి చూపించింది, రూట్ పాస్వర్డ్. ఓకే, రూట్ పాస్వర్డ్ పెట్టమంటుంది. రూట్ కి పాస్వర్డ్ పెట్టండి. నేను admin@123 admin@123 పెట్టేసి డన్ అని కొట్టేసాను. ఓకే, ఓకే, రైట్, డన్. ఎస్, ఇట్ ఇస్ డన్. ఇంకేడా కూడా నాకు ఆరెంజ్ చూపించట్లేదు. సో నేను బిగిన్ ఇన్స్టాలేషన్ కొట్టేసిన అంతే. సో ఇక్కడ నుంచి మొత్తం అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది, అదే రీబూట్ అవుతుంది, అంతా అదే చేసుకుంటుంది. సరిపోయింది, అంతే. ఇన్స్టాలేషన్ ఎంత సింపుల్ చూడండి. ఇన్స్టాలేషన్ అసలు ఎక్కడ మీకు ఇబ్బంది చేయదు. అదే ఇన్స్టాల్ చేసుకొని అది అన్ని ఓఎస్లు ఎట్లుంటాయంటే మోస్ట్ మీకు ఆటోమేటెడ్ ఇన్స్టాలేషన్సే ఎక్కువ ఉంటాయి. సో మనం ఏం చేయాల్సింది ఉండదు. అక్కడ ఆప్షన్స్ అడుగుతుంది, ఆప్షన్స్ ఇచ్చి నెక్స్ట్ కొట్టేసి మనం యూజర్ నేమ్ అవి ఇచ్చుకుంటే సరిపోతుంది, అంతే. కానీ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏవైతే వర్క్ చేయాలనుకుంటున్నామో అవి కొంచెం ట్రబుల్ అవుతుంది. దానికోసం మనం కొంచెం ఆ ఫోల్డర్స్ దానిలోకి ఎలా వెళ్ళాలి, CD చేంజ్ ఫ్రమ్ వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్, ఆ ఆప్షన్స్ అనేటివి మనం చూస్ చేసుకోవాలి. సో ఇలా కూర్చుంటే ఇది అరౌండ్ ఇంకొక 15-20 మినిట్స్ పడుతుంది. సో ఓవరాల్గా ఈరోజు నేను ఇంటెన్షనల్లీ ఒక రివ్యూ తీసుకున్నాను. సో మనకు ఒక ఐడియా వచ్చింది కదా మనం ఏం చేసామనేది సోఫారు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి.
ఓ ఇది ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. చూడండి ఇన్స్టాల్ అయిన తర్వాత మనము మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకు నాకు చెప్పండి. అంతవరకు ఇది చూస్తూ ఉండండి అంతే. సో ఇది ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది. కూర్చోండి జస్ట్ ఇన్స్టాల్ అవుతుంది. లేదంటే రేపు మార్నింగ్ చూద్దాం ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిన తర్వాత. సరేనా? రేపు హలో. సో ఇది ఆటోమేటిక్గా ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది. మీరు వెయిట్ చేసి చూస్తా అంటే చూడండి. ఇది ఏం ఉండదు, స్పెసిఫిక్ ఏం ఉండదు, బట్ చూస్తా అంటే చూడండి. లేదు అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత రేపు మార్నింగ్ స్క్రీన్ వస్తుంది, అది నేను చూపిస్తాను. ఓకే, సో రెస్ట్ తీసుకోండి ఇది అంతవరకే. ఓకే, కానీ ఆ కమాండ్స్ అనేటివి మగప్ చేయాల్సిందే, అవన్నీ ఇంకో ఆప్షన్ లేదు. అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ప్రాక్టీస్ చేయలేని సిచ్యువేషన్లో ఏంటంటే మనం మగప్ చేయడం ఈజీయెస్ట్ ప్రాసెస్. కొన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, మగప్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది, ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే రైట్. సో సార్ 20 చెప్పండి సార్. హలో సార్. సార్ 28 సాటర్డే క్లాస్ ఇంకా అప్లోడ్ చేయలేదు సార్. డ్రైవ్ చేసేసాను ఆల్రెడీ చేస్తాను ఈరోజు. ఒకసారి చెక్ చేసుకోండి. నేను చేస్తాను మొత్తం, అన్నీ అయిపోయినాయి. యా, సో యాక్చువల్లీ అది నేను 8 o'clock చేస్తాను. సారీ, అది డిలే ఆల్రెడీ కొంచెం. నేను యాక్చువల్లీ మర్చిపోయాను, వెరీ సారీ ఫర్ దట్. ఓకే, సో ఇది నేను అప్లోడ్ చేస్తాను. ఇందులో కమాండ్స్ ప్లస్ ఇది ఉన్నాయి. ఈ కమాండ్స్ మీరు కొన్ని ప్రాక్టీస్ చేయండి. అంటే ఉబంటులో ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను మొత్తం ఒక 17 కమాండ్స్ ఇచ్చాను కదా. సో ఈ కమాండ్స్ అన్ని రన్ చేయండి. రన్ చేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయి. మీరు దానికి ఫ్రీ స్టేటస్, డిస్క్ ఫ్రీ స్టేటస్, ర్యామ్ స్టేటస్, యూజర్స్ ఎట్లా చేయాలి అనేది. సో ఆ రోజు మనం చూస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది మీరు మళ్ళీ చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. రైట్. సో రెడ్ హ్యాట్ డౌన్లోడ్ అవుతుంది. సో అండ్ ఇన్స్టాలేషన్కి కొంచెం టైం పడుతుంది. ఇన్స్టాలేషన్ ఒకటి మనకు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఎప్పుడు ఇన్స్టాల్ చేసినా కానీ మనకు ఒక 40 minutes 1 hour అక్కడే వేస్ట్ అవుతుంది. కానీ మనకు ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి కూడా అన్నాడు. రైట్. ఓకే సార్, అయితే ఎనీ అదర్ డౌట్స్? కానీ మనం సెషన్స్ ఖచ్చితంగా మీరు రివ్యూ చేస్తూ ఉండాలి. రివ్యూ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెషన్స్ వినడం కాదు, రివ్యూ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఎక్కువ సార్లు రివ్యూ చేస్తే మనకు అంత ఎక్కువగా ఐడియా వస్తుంది. ఒక్కసారి మనము ఇవి త్రూ అయినామా, తర్వాత ఫర్దర్ నేను అనాలిసిస్ అదంతా దాంట్లోకి వెళ్ళిపోతాను. మంచిగా మనకి ఇంకెక్కువ అంటే సెక్యూరిటీ సైడ్ వెళ్ళిపోతాను. సో ఇవి బేసిక్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇవి లేకుండా మనం ఏం చేయలేము. రైట్. సో ఉంటా అంటే ఉండండి సెషన్లో, లేదు అంటే బ్యాకప్ అవ్వచ్చు. నేను ఇది ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 minutes అలా పడుతుంది. ఇది ఏం చేయదు, ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి రీబూట్ సిస్టమ్ వస్తుంది. రీబూట్ సిస్టమ్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే, ఇన్ కేస్ మీరు క్విట్ అవుతాయి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది డే. విల్ మీట్ ఇన్ టుమారో సెషన్. బాయ్.